రామాయణ మహాభారతాలను భారతీయులంతా పవిత్రమైన ధర్మ గ్రంథాలుగా భావిస్తారు. కానీ వాటిని రాసింది మాత్రం ఆనాటి భారతీయ సమాజంలోని అత్యంత వెనుకబడిన వర్గాలకు చెందిన అతి సామాన్య వ్యక్తులే కావడం విశేషం. ఇప్పటి మాట ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఒకప్పుడు బందిపోటుగా, స్మగ్లర్లుగా, నరహంతకుడిగా పేరు పడ్డటువంటి వీరప్పన కూతురు విద్యారాణి తన తండ్రి ఇమేజ్ కు పూర్తి భిన్నమైనటువంటి ఎజెండాతో ముందుకెళ్తుంది. 6 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రిని ఆఖరిసారి చూసిన విద్యారాణి లాయర్ గా రాణిస్తోంది. కొంతకాలం క్రితమే బీజేపీలో చేరింది. అయితే ఆమె తమిళనాడు నుంచి లోక్సభకు పోటీ చేస్తుందా అన్న టాక్ తాజాగా నడుస్తోంది. దారిన పోయే వారిని కాపు కాసి దోపిడీ చేసిన ఓ దొంగ రామాయణం రాసి భారతీయులందరికీ వందనీయుడయ్యాడు. సీతారాములకు, లవకుశులకు గురుతుల్యుడయ్యాడు. తన తపస్సుతో, తనకు కలిగిన జ్ఞానంతో తనకు తాను సంస్కరించుకుని వాల్మీకిగా మారాడు. సర్వోత్తముడైన మహర్షిగా పూజలందుకుంటున్నాడు. భారతీయులందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలిచాడు. నాడు వాల్మీకి ఏ జాతికి చెందినవాడో ఇంచుమించు అలాంటి తెగకు చెందిన వ్యక్తే ఒకప్పటి వీరప్పన్. వీరప్పన్కు ఉన్న క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదంటే, ఆయన చేసిన ఒక్కొక్క హత్య గురించి ఒళ్లు గగుర్పుడ్చేలా చెప్పుకునేవారు. అలాంటి వీరప్పన్ మీద ఉండే నెగటివ్ ముద్రను తొలగించుకునేందుకు ఇవాళ వీరప్పన్ లేడు. కాని వీరప్పన్ కూతురు తన తండ్రి ఇమేజ్ ని మార్చేందుకు కంకణం కట్టుకుంది. ఆమె పేరు విద్యారాణి. తనకు తాను విద్యా వీరప్పన్ గా చెప్పుకోవటానికే ఇష్టపడుతుంది విద్య. వీరప్పన్ ఆ పేరు ఈనాటి తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఆసక్తిగా ఎవరైనా గూగులమ్మను అప్రోచ్ అయితే మాత్రం ఆయన హిస్టరీ గురించి బోల్డ్ అన్ని వివరాలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతాయి. ముఖ్యంగా వీరప్పన్ అంటే ఒక హంతకుడు, ఒక నరరూప రాక్షసుడు. అత్యంత విలువైన ఎర్రచందనాన్ని అవలీలగా దేశ సరిహద్దులు దాటించిన ఘటనాఘట సమర్థుడు. అక్షరం ముక్కరాని వీరప్పన్ అక్షరాల 2 రాష్ట్రాల్లో అలజడి రేపాడు. దాదాపు 36 ఏళ్ల పాటు సత్యమంగళం అడవుల్లో సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. అటవీ అధికారులు గాని, టాప్ పోలీస్ ఆఫీసర్స్ గాని తన సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటేనే వణికిపోయేలా చేశాడు. దాదాపు 200 మందిని చంపాడు. హతుల్లో ఎక్కువ మంది పోలీస్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు చెందినవారే. ఎంతో మందిని కిడ్నాప్ చేశాడు. తన దారికి తెచ్చుకున్నాడు. దారికి రాని వారిని తప్పించేశాడు. మరోవైపు రాజకీయ నాయకులతో చెట్టాపట్టాలు వేసుకునేంత చెలిమి వీరప్పన్కు ఉందంటే అందుకు కారణాలు ఏముంటాయో అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేమీ కాదంటారు విశ్లేషకులు. సత్యమంగళం అడవుల్ని ఆనుకుని ఉన్న అనేక గ్రామాల్లో ఎక్కడ చీమ చిటుక్కుమన్నా వీరప్పన్కు క్షణాల్లో తెలిసిపోయే నెట్వర్క్ ని బిల్డప్ చేసుకున్నాడు. తన కోసం పనిచేసే, తన కోసం ప్రాణాలిచ్చే ప్రజలకు ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకున్నాడు. తనను ధిక్కరించిన వారిని నిర్దాక్షిణ్యంగా కడతేర్చి పారేశాడు. అందుకే రాజకీయ నాయకులు వీరప్పన్కు కొమ్ము కాశారు. పరోక్షంగా ఆయన సామ్రాజ్యానికి మద్దతుగా నిలిచారు. ఇదంతా గతం. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన వీరప్పన్ 2004లో పక్కా పోలీస్ ఆపరేషన్లో కన్ను మూసేదాకా ఆయన వైపు చూడాలంటేనే ఒళ్లు గగురు పొడిచేలా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆయన గురించి చెప్పుకోవాల్సిన పెద్ద సంగతులేమీ లేవు. కానీ ఆయన కూతురి కారణంగా మరోసారి వీరప్పన్ గురించి చెప్పుకోవాల్సి వస్తోంది. వీరప్పన్ పెద్ద కూతురు విద్యారాణి. వీరప్పన్ చనిపోయినప్పుడు దాదాపు 12 ఏళ్ల వయసు గల చిన్నారి. తండ్రితో ఆమెకున్న పెద్ద అనుబంధమేమీ గుర్తులేదు. ఎందుకంటే 6 ఏళ్ల వయసున్నప్పుడే తండ్రిని ఆఖరుసారిగా చూసిందట. ఎన్కౌంటర్లో తండ్రి చనిపోయాక కుటుంబం మీద హంతక ముద్ర పడిపోయింది. ఓ హంతకుడి పిల్లలుగా సమాజంలో ఏవగింపును ఎదుర్కొంది. కొంతకాలం పాటు దగ్గరి బంధువులు ఆదరించినా వారితోనూ దూరం పెరిగిపోయింది. దీంతో కుటుంబం మొత్తం దాదాపుగా అజ్ఞాతంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అయితే మన దేశంలో దేన్నైనా మార్కెట్ సరుకుగా చేసుకోవటంలో మనోళ్లు నిష్ణాతులే కదా. ఈ క్రమంలో వీరప్పన్ మీద సినిమాలు, సీరియళ్లు, ఓటీటీ సిరీస్లు చాలానే వచ్చాయి. కొంతకాలం క్రితం వచ్చిన పుష్ప సినిమా కూడా దాదాపుగా ఆ కోవకు చెందిందేనని సినీ విశ్లేషకులు తేల్చేశారు. మరి వీరప్పన్ ఇతివృత్తానికే ఇన్ని కమర్షియల్ షేడ్స్ ఉంటే వీరప్పన్ కూతురికి అలాంటి షేడ్స్ లేకుండా పోతాయా?
తమిళనాడులో ఉండే ప్రత్యేకమైన పరిస్థితులు, అక్కడి ప్రజల సెంటిమెంట్స్ ని గుర్తించిన పార్టీలు వీరప్పన్ పోయాక ఆయన కుటుంబం మీద కన్నేశాయి. రాజకీయంగా ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాయి. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఓసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. వీరప్పన్కు క్షమాభిక్ష పెట్టాలన్న డిమాండ్ ని కూడా పలు పార్టీలు ముందుకు తెచ్చాయి. అయితే వీరప్పన్ డెడ్లీ ఆపరేషన్ జరిగిపోయాక చాలా కాలం ఆయన కూతుళ్లు ఓ రకమైన సామాజిక వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ వివక్షను అధిగమిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం పెద్ద కూతురు విద్యారాణి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని లాయర్గా రాణిస్తున్న విద్యారాణిని బీజేపీ నేతలు తమిళనాడు బీజేపీ మోర్చా ఉపాధ్యక్షురాలిగా కొంతకాలం నియమించారు. ఒకప్పటి నరహంతకుడి కూతురు ఒక జాతీయ పార్టీలో చేరటంతో విద్యారాణి మీడియా దృష్టిని ఆకర్షించింది. మరోవైపు తన తండ్రి కారణంగా కుటుంబం మీద వచ్చిన మచ్చ తొలగించుకునేందుకు విద్యారాణి తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మైసూర్లో ఓ పాఠశాల స్థాపించి పేదలకు ఉచితంగా విద్యాదానం చేస్తోందట. ఇలా సమాజంలో తన ఇమేజ్ ని పెంచుకుంటున్న విద్యారాణి వచ్చే ఎన్నికల్లో లోక్సభకు పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అయితే రాజకీయంగా తనకున్న అభిప్రాయాలను, ఉద్దేశాలను విద్యారాణి ఖండించకపోవటం విశేషం. మిగతా రాజకీయ పార్టీలు వ్యక్తులను వారి పాపులారిటీని తమ పార్టీ కోసం వాడుకుంటే బీజేపీ అందుకు విభిన్నంగా ఆలోచిస్తుందంటున్నారు నిపుణులు. ఇప్పటికే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేస్తున్న బీజేపీ హైకమాండ్ ఆ కోణంలోనే విద్యారాణికి అవకాశం కల్పించే ఆస్కారం ఉందంటున్నారు. మరి విద్యారాణి అసెంబ్లీ ఎన్నికలు వచ్చేదాకా వెయిట్ చేస్తుందా లేదా లోక్సభ ఎన్నికలలోనే రంగంలోకి దిగుతుందా? విద్యారాణి బీజేపీలో చేరినప్పుడే ట్రోలింగ్ మొదలైంది. అప్పటిదాకా బీజేపీని మాత్రమే వ్యతిరేకించిన వైరివర్గం విద్యారాణి బీజేపీలో చేరిన తర్వాత ఆమెను కూడా ట్రోలింగ్ చేయటం మొదలుపెట్టారు. వీరప్పన్ కూతురుని బీజేపీలో చేర్చుకుంటే ఇక నేరస్తులంతా పవిత్రులైపోతారంటూ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిని అసెంబ్లీకి పంపడానికి పోటీపడిన తమిళ పార్టీలు ఆయన కూతురు విద్యారాణి విషయంలో మాత్రం ఉద్దేశపూర్వక వ్యాఖ్యలు చేస్తున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2020లో పార్టీలో చేరిన విద్య బీజేపీ వైపు మొగ్గు చూపటానికి బలమైన కారణాలే ఉన్నాయంటారు. హిందూత్వానికి, జాతీయవాదానికి మాత్రమే పెద్దపీట వేసే బీజేపీలో ఇతర అంశాలు వేటికి ప్రాధాన్యతనివ్వరు. అదే విద్యను విపరీతంగా ఆకర్షించిందంటారు. ఒక దళిత క్రిస్టియన్ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు సొంత తల్లే వ్యతిరేకించిందట. ఊరి ప్రజలు కూడా వింతగా చూశారు. ఇంటికి కూడా రానివ్వలేదట. 18 ఏళ్లు పూర్తయ్యాక మాత్రమే అది కోర్టు ద్వారా భర్తను చేరగలిగింది. తాను ఎదుర్కొంటున్న వివక్ష పోవాలంటే తనను ఆప్యాయంగా అక్కున చేర్చుకునే ఆర్గనైజేషన్ కోసం వెతికిందట. ఆ విధంగా బీజేపీతోనే టచ్లోకి వెళ్లిందంటారు విద్యారాణి ప్రస్థానం గురించి తెలిసినవారు. సొంతూళ్లో చుట్టుపక్కల ప్రజల నుంచి ఎదుర్కొన్న చిన్నచూపు కారణంగానే తల్లి ముత్తులక్ష్మి తనకు ఎప్పుడూ ఓ మాట చెప్పేదని గుర్తు చేసుకుంటుంది విద్యారాణి. నీ తండ్రి అడవిని ఏలాడు, నువ్వు మన ప్రాంతాన్ని ఏలాలి అంటూ చెవిని ఇల్లు కట్టుకుని చెప్పేదట. అందుకే సమాజంలో తాను ఉన్నతంగా ఉండాలనే నిర్ణయం చిన్నప్పుడే తీసుకున్నానంటుంది విద్య. తాను డాక్టర్ కావాలని, ప్రజలకు సేవలందించాలని ముత్తులక్ష్మి చెప్పేదట. డాక్టర్ కావాలన్న కోరిక ఇప్పటికీ తనకు ఉందని చెప్తుంది విద్య. కానీ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలంటే సివిల్స్ బెటర్ ఆప్షన్ అనేది విద్యారాణి ఫీలింగ్. మొత్తానికి ఉన్నతమైన కోరికల చిట్టా ఎంతో పెద్దగా ఉన్న విద్య పేరుకు తగ్గట్టుగానే విద్యారాణిగా నిలవటం తమిళనాట ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఒక న్యాయవాదిగా రాణిస్తున్న విద్య తన సొంతంగా పేదలకు విద్యనందిస్తూ ప్రజలతో సత్సంబంధాలు నెరపుతోంది. కృష్ణగిరి జిల్లాలో సోషల్ యాక్టివిస్టుగా చురుగ్గా పనిచేస్తున్న విద్యను స్థానిక బీజేపీ నాయకుడు ఎంతో ఎంకరేజ్ చేశారట. పార్టీలో చేరాలని, దేశసేవ చేయాలని అనేకసార్లు చెప్పారట. అలా పార్టీ ఫోల్డ్స్ లోకి వచ్చిన విద్య బీజేపీలో ఉండే ప్రజాస్వామ్య వాతావరణాన్ని చూసి అట్రాక్ట్ అయ్యానని చెప్తారు. 2020లో బీజేపీలో చేరటంతో 2021 అసెంబ్లీ ఎలక్షన్ల నేపథ్యంలో వార్తల్లోని వ్యక్తిగా నిలిచింది. ఇప్పుడు 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దేశం కోసం ప్రధాని మోడీ నిరంతరం చేస్తున్న కృషి కారణంగానే తాను బీజేపీ పట్ల ఆకర్షితురాలినయ్యానని చెప్తోంది విద్య. అనేక అభివృద్ధి పథకాలతో యూత్ కి ఆశాజనకంగా కనిపిస్తున్న పార్టీ బీజేపీనే అని, అందుకే తమిళనాడులో తాను క్రియాశీలంగా పనిచేస్తున్నానని చెప్తోంది. అసలు బీజేపీ గురించి చాలా మందికి తెలియదని,
ఆ తెలిసింది కూడా చాలా తప్పుడు కోణంలోనే ప్రజలకు రీచ్ అయింది అనేది విద్య అభిప్రాయం. అసలు బీజేపీ గురించి ప్రజలకు ఏం చేయాలో అది తెలియకపోవటం వల్లే ఆ పార్టీ కేవలం పట్టణ పార్టీగా పరిమితమైందని, ఆ అభిప్రాయాలను బ్రేక్ చేస్తే ఖచ్చితంగా తమిళనాడులో బీజేపీ మార్క్ కనిపిస్తుందంటుంది విద్య. బీజేపీ అంటే ఒకప్పుడు అగ్రవర్ణాలకు చెందిన పార్టీ అనే ముద్ర ఉండేది. అయితే వెనుకబడిన తరగతుల నుంచి ప్రధానిగా వచ్చిన మోడీ ఆ ముద్రను చెరిపేస్తే తప్ప పార్టీకి ప్రగతి లేదని గుర్తించారంటారు. అందుకే ఎస్సీ వర్గానికి చెందిన రామ్నాథ్ కోవింద్ని రాష్ట్రపతిని చేశారు. ఆ తర్వాత గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ముని ప్రథమ పౌరురాలిని చేసి మిగతా పార్టీల నోళ్లు మూయించారంటారు విశ్లేషకులు. మహారాష్ట్రలో ఎస్సీ అయిన షిండేను ముఖ్యమంత్రిని చేసిన, యూపీలో ఒక సాధారణ ఎంపీగా ఉన్న యోగికి పూర్తి స్వతంత్ర నిర్ణయాధికారాలు ఇచ్చి పవర్ఫుల్ సీఎంగా రాణింపజేస్తున్న అది మోడీ, అమిత్ షా మార్క్ స్ట్రాటజీ ఫలితమేనంటారు. ఈ క్రమంలో తమిళనాడులో అడుగుపెట్టేందుకు ఎన్నో ఏళ్లుగా అవకాశం కోసం ఎదురు చూస్తున్న కమలనాథులు ఒక ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన వీరప్పన్ కుటుంబాన్ని, ఆ కుటుంబం నుంచి ఎదిగొచ్చి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యారాణిని ఎలా విస్మరిస్తుందంటారు విశ్లేషకులు. బీసీల్లోని తెగల్లో ఎంతో మంది పౌరుష పరాక్రమాలు కలిగిన మహానుభావులు వచ్చారు. వాల్మీకిని నేటి లెక్కలతో చూసుకున్న బీసీగానే పరిగణిస్తారు. ఆనాడు ఒక హంతకుడిగా, దారిదోపిడిదారుగా ఉన్న వాల్మీకిలో కలిగిన ఒక చిన్న పరివర్తనే ఆయన్ని మహర్షిని చేసింది. ఇప్పుడు తమిళనాడులో కూడా అలాంటి హంతకుడి కూతురుగా ఉన్న విద్యారాణి తన తండ్రి ఇమేజ్ ని మార్చాలని కంకణ కట్టుకుంది. తను చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మాట్లాడకుండా తండ్రి చేసిన నేరాల గురించి మాట్లాడి తనను వ్యక్తిగతంగా దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విద్య అంటోంది. వీరప్పన్ నేరస్తుడే కావచ్చు, హంతకుడే కావచ్చు, స్మగ్లర్ కూడా కావచ్చు, కానీ ఆయన నుంచి లాభాలు పొందిన బడాబాబుల సంగతి ఏంటని కూడా ఇప్పటికీ విద్య నిలదీస్తోంది. ఆయన నేర సామ్రాజ్యం నుంచి ఆస్తులు పోగేసుకున్న అవినీతిపరుల సంగతి ఏంటని అడుగుతోంది. అంతేకాదు, వీరప్పన్ను ఇప్పటికీ కృష్ణగిరి జిల్లాలో ఎంతో మంది బీసీ కులాల వారు దేవుడిగా కొలుస్తారని, ఆయన మీద ఉన్న గౌరవంతో తమ కుటుంబాన్ని వందలాది కుటుంబాలు తమను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాయని చెప్తోంది. మొత్తానికి తమిళనాడులో ఎంట్రీ ఇవ్వటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ నేతలు విద్యారాణి లాంటి ఓబీసీ లీడర్లను మరింత చాకచక్యంగా, వ్యూహాత్మకంగా ఎన్నికల రణరంగంలో వాడుకునే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.